మీకు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు పేదల కోసమే ఆలోచించేవారు. ఆయన పేదల కోసం కిలో 2 రూపాయలు బియ్యం ఆయనే తీసుకొచ్చింది. అట్లానే ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ రాక్షస ప్రభుత్వం ముందులున్న రాక్షస ప్రభుత్వం అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి పేదలకి అన్నం దక్కకుండా మీ పొట్టన కొట్టింది ఈ వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రజలకి ముఖ్యమో అది పేద ప్రజలకి ఏది ముఖ్యమో అనుకుని మళ్ళీ ఈ ఆగస్టు 15న ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు రోజుకి 2,75,000 మంది భోంచేసేవారు ఈ అన్నా క్యాంటీన్ లో. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు ఆ అన్నా క్యాంటీన్ లో. అట్లానే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ముందలు ఉన్నప్పుడు ఏమేమి పథకాలు తీసుకొచ్చారో ఆ పథకాలు తప్పకుండా ఆయన మళ్ళీ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే పోయిన వైసీపీ ప్రభుత్వం ఆ పథకాలతో కాకుండా ఇంకా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా చెయ్యరు. ఆ చేసే మనిషి కాదు. అట్లా చెయ్యరు గనక మన కుప్పం ప్రజలు 8 సార్లు ఆయన్ని గెలిపించారు. అట్లానే మీ దయ వల్ల మీరు గెలిపించిన తర్వాత 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసి ఆ ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. తప్పకుండా ఆయన కుప్పం నియోజకవర్గానికి ఏమి ఆయన ఇస్తానన్నారో తప్పకుండా అది ముందుకు తీసుకెళ్తారు. మెయిన్ గా ఇక్కడ ఫ్యాక్టరీలు గాని ఇండస్ట్రీస్ గాని తప్పకుండా తీసుకొస్తారు. మీ బిడ్డలకి ఉద్యోగాలు కలిగిస్తారు. మీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు. ఏ తల్లైనా కోరుకుంటుంది బిడ్డలు తనతో ఉండాలని. తప్పకుండా అది జరుగుతుంది. అట్లానే మరొక్కసారి ఎస్పెషల్లీ మా తెలుగుదేశం కార్యకర్తలకి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు కూడా. ఎందుకంటే చాలా మంది వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగం చేసి తెలుగుదేశమే ఇంకా వాళ్ళ జీవితం అనుకుని మాకు ఎప్పుడు తెలుగుదేశానికి ఉండే కార్యకర్తలు ఇతర పార్టీలకి లేదు. అంత గట్టిగా మీరందరూ ప్రతిసారి మన పార్టీ కోసం ఎన్నిసార్లు మనం పవర్లో లేకపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడు టీడీపీలో ఆ జెండా మోసింది. లీడర్లు ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు కదలలేదు పార్టీ నుంచి. ఆ గొప్పదనం వాళ్ళ గురించి నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎస్పెషల్లీ మిమ్మల్ని చూస్తే కార్యకర్తలు అంటే స్త్రీల్ని చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది, హంసవేణి బంగారుపాలెంలో. ఆ అమ్మాయమ్మ ఇట్లానే మీలానే గ్రామంలో బ్రతికేది. వాళ్ళ లీడర్కి వెళ్ళి చెప్పింది మా పంపులో నీళ్లు రావట్లేదు, అంతే తను చేసింది, ఇంకేమీ చేయలేదు. అట్లాంటి ఆ అమ్మాయిని వైసీపీ ఈ లీడర్లు పట్టుకుని ఆ అమ్మాయి 2 కళ్ళు తీసేశారు. అట్లా ఈ వైసీపీ పరిపాలనకి అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో కథలుండయి. ఇది మనం వినలేదు, చూడలేదు. అట్లా ఎంతో స్త్రీలు కూడా అవన్నీ ఎదుర్కొన్నారు. మనకి తెలుసు. ఈ గంజాయితో ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని కూడా ఆ గంజాయి ఆ ఆడబిడ్డలకు కూడా అలవాటు చేసి మొగాళ్ళు కావాల్సిన అరాచకాలు ఆ ఆడబిడ్డల మీద కూడా చేశారు.